సో హాయ్ హలో గైస్, ఎలా ఉంటారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మీకు ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి ఓన్లీ ఫర్ షుగర్ పేషెంట్స్, డైజెషన్ అండ్ నార్మల్ పీపుల్స్గా ఎవరైనా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఒకసారి చూపిస్తే ఎలా ఉంటుందో. తడా ఏం లేదు, డైలీ మార్నింగ్ లేవగానే ఒక స్కూప్, ఒక 2 స్కూప్లు ఇది. దీని టేస్ట్ వచ్చి పుల్లగా, ఒగరొగరగా, స్వీట్గా, అదే తీగా చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలు కానీ అందరూ తినొచ్చు. సో ఇది ఏముండదు, స్టాక్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. దీన్ని ఎలా చేయాలి మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే ఇది చాలా రోజులు ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటుంది. మనం రోజుకు 2 స్పూన్లు ఏంటంటే సెట్. ఇది నార్మల్ పీపుల్స్ ఎవరైనా తినొచ్చు. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, డైజెషన్. సో ఇది న్యాచురల్గా తయారు చేసింది ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తో. సో టేస్ట్ మనకి సూపర్ ఉంటుంది. డైలీ మార్నింగ్ లేవగానే ఒక స్కూప్ హాట్ వాటర్లో లేదా డైరెక్ట్గా ఇలా తినచ్చు. సూపర్ ఉంటుంది. ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అంతే. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ వీళ్ళకి మరికి సూపర్. నార్మల్ మనుషులు తిన్నా కానీ ఏం కాదు, సూపర్. మా పొద్దున్న మార్నింగ్ తింటే. సో ఇది ఎలా చేయాలి మీకు చూపిస్తా చూడండి. చలో మరి. సో ఇది వచ్చేసి అల్లం, ఉసిరి, జీలకర్ర, బెల్లం, కరివేపాకు అండ్ పుదీనా, తమలపాకులో ఒక 2. ఎందుకంటే ఎక్కువ వేస్తే డామినేషన్ ఎక్కువ అయింది ఈ టేస్ట్. సో ఇవి చాలు. ముందుగా మనం అల్లం వేసుకోవాలి. దీన్ని ఒక రౌండ్ తిప్పుకుంటే సెట్. అల్లం కొద్దిగా మెదగానే అంటే ఇవి వేయాలి, ఉసిరి వేయాలి, జీలకర్ర వేయండి. మళ్ళీ ఒక రౌండ్ చెప్తాను. సో ఇంకా పుదీనా వేసి, కరివేపాకు ఇవన్నీ ఆకులను ఎల్లపడేసి, నీ బెల్లం కూడా వదిలేసుడే. మొత్తం సారి మొదలు పెట్టుకొని తిప్పేస్తే మెత్తగా కొంచెం వాటర్గా పోసుకోవాలి. ఎందుకంటే అది మరీ గట్టిగా ఉండడం వల్ల మిక్సీలో మెత్తగా గ్రైండ్ కావాలి. వాటర్ కొన్ని ఇలా పోసి, కొన్ని ఇప్పుడు గ్రైండ్ పడితే మెత్తగా వస్తుంది. ఒకసారి చూసుకోవాలి గడ్డలు ఉందా అని. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టు. ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలా ఒక బాక్స్లో తీసుకొని మనం సో దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే చాలా రోజులు ఉంటుంది. ఖరాబ్ అయితే కాదు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు రోజు కొంచెం. ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అంతే. సో చూసారుగా ఎలా చేశాను. సో ఏం లేదు, చాలా ఈజీ ఇది. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకోవడమే. సో ఇది మెయిన్ షుగర్ పేషెంట్స్కి షుగర్ తగ్గించడంలో చాలా ప్లస్ అయింది. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఇది నార్మల్ పీపుల్స్ కూడా తిన్నా కానీ మంచిది. పొద్దున్నే స్కూప్ ఒక 2 స్పూన్లు తినండి, లేదా హాట్ వాటర్ వేసుకొని తాగినా కానీ ఒక టీ తాగినట్టు కొంచెం హెల్తీగా మంచి యాక్టివ్గా ఉంటుంది. సో ట్రై చేయండి. చాలా మంది తెలిసే ఉంటుంది ఇది ఎలా చేయాలనేది. సో ఇది నేను తెలియని వాళ్ళ కోసం చేసిన. సో ఇది మ్యాటర్. న్యాచురల్ చేసిన వాడికి మంచిదే ఉంటుంది. సో ఇది మీ మంచికే, మనందరి మంచి కోసం. సో ఉంటా మరి, బాయ్.